చేతికి ఖర్చు పెట్టుకోనాలి వాళ్ళకి ఖర్చు అంటే ఏంటో తెలుస్తుంది. వీళ్ళకు పెద్ద బిడ్డలంటే ఇష్టం అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం. ఏమైంది పాప? ఇంకాలే తింటాను ఇక జప కానీ పోదాం అటు. ఇవాళ మా స్పెషల్ పీతల కర్రీ. పీతల ప్రాన్స్ అండవా? ప్రాన్స్ రొయ్యలమ్మో. పెట్టదు అల్లకెళ్ళి దానికి అవి వండితే దానికి ఒక్కదానికే వేయాలి, ఇంకోళ్ళకి వేయద్దు. ఇక దానికే ఇష్టం అని దానికోసం ఏమన్నా ఉంచి వండుతా. ఎట్టుంది బగారా రైస్ ఇవాళ. వచ్చారా పెద్దమ్మ కొడుకు? వచ్చిండు. ఏమో ఎడదరుగుతాను. అబ్బా చాలానే అదే సాగాడేడి. ఓ జున్ను పాప ఇంకెళ్తే కాదానే నడు దా 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 అన్నీ నాకు నచ్చనే కొంటా. నేను రానే రా. అవి నాకు నచ్చకుండా నేను షర్ట్ కొద్దాం. ఎందుకే గంత కుళ్ళు? ఇది చూసిరా మా జున్ను కానీ ఇయర్ రింగ్స్ నేనే మేక్ చేసిన తయారు చేసిన. అయ్యో నా బ్యాంగిల్ ఎట్లుంది చూడు ఫ్రెండ్స్. ఇది ఏమన్నా న్యాయమైనా? మా మమ్మీ కూడా పెట్టుకుంది, అవి కూడా మా మమ్మీ తయారు చేసుకుంది. కానీ బ్యాంగిల్స్ అయితే నాకు తయారు చేస్తలేదు. ఒకటి తయారు చేసింది కానీ అదంతా మంచిగా నచ్చింది కానీ అంత పర్ఫెక్ట్ లేదు. ఫస్ట్ టైం బ్యాంగిల్స్ అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి నాకు ట్రై చేసింది. చౌకమ్మలు ఎట్లా ఈజీ మంచిగా వేయచ్చు అని ఫస్ట్ మంచి చౌకమ్మలు చేసింది. అవి మాత్రం మా అక్క కాట. వీళ్ళకు పెద్ద బిడ్డలంటే ఇష్టం అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం. నేను కూడా వస్తాను. దేవుణ్ణి తీసుకెళ్తాను. దేవుడు ఎక్కడ ఉన్నారు చూడు మంచిగా. రాకముందు చూడు ఈ ప్లేస్ అంత ఎంత ఖాళీ ఉందో. ఆటో వచ్చే టైంకి తాతయ్య నిన్నే అనుకుంటా పోతాను. ఇప్పుడే జమ అవుతారు మంది అందరూ. రథం వచ్చినాక చూడాలి. ఇక సినిమాలే రథం వచ్చినాక చూడాలి సినిమాలే. ఎందుకు వచ్చినావు నువ్వు? నేను ఎక్కడ తప్పిపోతారా అని. తప్పిపోతారా అక్కడ చిన్న వేనట్టుంది పాప నీ బిడ్డ. ఎందుకు ఏం కొనియాలి? కొనిచుడు కాదు డాడీ కోసం. ఇంకో డాడీ అంటే గింత ప్రేమనట, మమ్మ అంటే గింతే ప్రేమనట. మరి అక్క అంటేనేమో మమ్మీకి ఇంత, నేనంటే ఇంత కదా పాడతారు. జున్నత్తే ఆడ తీసుకపో. రాలే దేవుని తీసుకొస్తారు. అదే వస్తాను. మీకు ఇంతకుముందు ఖాళీ ప్లేస్ చూపించిన కదా, ఇప్పుడు చూడండి ఆ ప్లేస్లో ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ మొక్కులు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు. మొత్తం అంగడి ఎందుకు ఆడుతా అన్న తెలుసా? కొట్టలే ఇంకా మరి ఏం చేస్తారు? మళ్ళీ ఓంగా అవుతుందా? కొట్టడానికి పోతాను. బాయ్ బాయ్. మంచిగా వచ్చింది. రెడీ
గోవింద. రాతం కాడ మొక్కులన్నీ కంప్లీట్ అయినాయి. మళ్ళీ తీసుకెళ్తాను అక్కడికి పై. మీ ఇద్దరికైనా నాకు లేదు తింటావా? తిను తినే ఆగు మీ ఫ్రెండ్ వస్తాను ఏం తీసుకుంటాను పూర్తిగా పెట్టలే, ఇప్పుడే రథం అయిపోయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. తీసుకుంటానే పోతాను. కొంచెం అయితే ఇంకా సందు ఉంటుంది. నమస్తే తమ్ముడు. ఆడేర్రా చిన్నోడు ఇంటికాడున్నారా? తీసుకురావా? బొమ్మలు అంటాడు ఆడు. ఎరా పెద్దమ్మ కొడుక ఎటు పోతాను? ఆడ అలిగిండు, వాళ్ళ మమ్మీ తిట్టిందట, హాస్టల్కి పోతాడట. ఇక వీళ్ళు అటుగాడు వచ్చిండా? వద్దు వాళ్ళ నుండి అడి 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 అంటాడు. అడి అనేవరా ఏడ కూడా. ఎవరా మీ పిల్ల? ఎందుకురా? సరే చిన్నప్పుడు జాతర అంటే మేము మంచిగా కోలలు ఆడుకొని వచ్చిన పైసలు పట్టుకొని అప్పుడు ఈడ లేకుండా గుళ్ళకోట పోదు కొనుక్కునేస్తాను కోలి ఆడి. ఇప్పుడు ఎటు తిరుగుడు అయితే లేదు. ఆడుకో ఎవరొద్దంటారు నేను. అక్కి ఇక్కడ కొనది హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడే ఉంటాయి. బావని తీసుకురాకపోతే భయం లేదు పట్టుకురావాలి. ఇస్తావా నీ డ్రెస్ నాకు? నీ డ్రెస్ బాగుంది. ఫ్రూట్ తీసుకుంటుందట. జున్ను ముందు కాదు ఏమైందిరా జున్నుయా సీన్ గారిని తీసుకొస్తా. ఇద్దరు ఊగుండిందా? ఏం కాదు. ఏమైందిరా? దొబ్బిన పోయింది, గాలికి పడ్డది కానీ. మొత్తానికైతే మేము జాతరలకు కొనుక్కోవడానికి పోతున్నాం. ఈ మేడం ఏమేం చేస్తుందో ఏమేం కొంటానా అంటదో ఇప్పటి నుంచే కొడుతుంది. నేనేమంటాన్నా, నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయ, నా దగ్గర ఉన్న మనీతో నేను కొనుక్కుంటా. చూస్తే కనబడతలేరు. ఏడున్నారు? ఏం కొన్నారు? ఎక్కడ నువ్వు వచ్చేదాకా ఏం కొనగానే ఏం కొనలే. ఇంకా ఆ చావు అడిగితే పోతాండే ఇంటికి పోనీ అంటే వాళ్ళు ఆన్నే ఉన్నారు పెద్దమ్మ. ఓ వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రట. ఇటు ఎట్టకేళ్ళకి సాధించుకొని తీసుకున్నది. ఇప్పుడు నువ్వు ఇంకేం కొనియాకి అవసరం లేదు, అని ఒక్కటి చాలు. పిల్లగాళ్ళకి ఇస్తేనే ఇవ్వాలి, పైసలు చేతికి ఇచ్చి పర్సు పెట్టుకోవాలి. వాళ్ళకి పర్సు అంటే ఏంటిదో తెలుస్తుంది. ఇంతవరకు సేవ్ చేసుకొని మమ్మీ చెప్పింది, నువ్వేంటి బోళ్ళు ఆట సామాన్ ఏం కొనొద్దు అన్నది. నేను చౌకమ్మలు కొనుక్కున్నా, ఒక కీ చైన్ కొనుక్కున్నా. ఇప్పుడు నాకు నచ్చింది, అది కూడా స్టడీకి యూజ్ అయ్యేది, కంపాక్స్ కొనుక్కున్నా. ఇంకా మనమేం కొనుక్కుందా తీసుకోన్నా.